ఈరోజు అనగా 25 జాన్యువరి 2025 షట్తిల ఏకాదశి. పుష్యమాసంలో వచ్చే బహుళ ఏకాదశిని షట్తిల ఏకాదశి అంటారు. ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. షట్ అంటే 6, తిల అంటే నువ్వులు. ఆ రోజు 6 విశిష్ట కార్యక్రమాలు నిర్వహించడం శ్రేయస్కరమని శాస్త్రాల్లో పేర్కొన్నట్లు పండితులు చెప్తారు. శ్రీమన్నారాయణునికి, పితృదేవతలకు ఈ రోజు అత్యంత ప్రీతికరం. ఈ రోజున వారికి తర్పణాలు వదలడం అనాది నుంచి ఆచారంగా వస్తుంది. తిలా స్నానం. నువ్వుల నూనె వంటికి రాసుకొని నువ్వులతో స్నానం చేయాలి. నువ్వులు నెత్తి మీద నుండి జాలువారేలా స్నానం చేయాలి. తిలాలేపనం. స్నానానంతరం నువ్వులను ముద్ద చేసి ఆ పదార్థాన్ని శరీరానికి పట్టించాలి. తిల హోమం. ఇంటిలో తిల హోమం నిర్వహించాలి. తిలోదకాలు. పితృదేవతలకు తిలోదకాలు సమర్పించాలి. అంటే నువ్వులు బొటనవేలుకు రాసుకొని ఒక పద్ధతి ప్రకారం నీళ్లతో వదలడం. తిల దానం. నువ్వులు కానీ నువ్వుల నూనె కానీ ఒక బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి. తిలాన్న భోజనం. నువ్వులు కలిపి వండిన భోజనం తినాలి. అంటే బియ్యం ఉడికే సమయంలో నువ్వులు వేస్తే అది తిలాన్నం అవుతుంది. ఈ రోజున తిలలతో నిర్వహించే ఈ 6 పనులు పూర్తి చేస్తే శ్రీ మహావిష్ణువుతో పాటుగా పితృదేవతలు కూడా సంతోషించి శుభప్రదంగా ఆశీర్వదిస్తారు. ఈనాడు చేసే షట్తిల కార్యక్రమాలు శ్రీ మహావిష్ణువును ఎంతగానో తృప్తిపరుస్తాయట. ప్రతి ఏటా తిలా ఏకాదశిని యథావిధిగా పాటిస్తే ఆ శ్రీమన్నారాయణుడు సంతసించి ఇహలోకంలో సర్వసుఖాలు, మరణానంతరం ఉత్కృష్ట లోకాలు ప్రాప్తింపచేస్తాడు. భక్తి జనని అయిన ఏకాదశి యొక్క నియమాలను తెలుసుకున్నాం. ధాన్యాలు, పప్పులు, శనగలు, మొక్కజొన్న, కూరగాయల్లో గోకరకాయ, చిక్కుడుకాయ లాంటివి, బఠానీ వంటివి తినకూడదు. పండ్లు, పాలు, జీడిపప్పు, బాదం, పిస్తా, కిస్మిస్ వంటి డ్రై ఫ్రూట్స్, కందమూలాలు, సగ్గుబియ్యం, సామలు లాంటివి తినవచ్చు. తులసి ప్రత్తిని, ఆకులని ఏకాదశి మరియు ద్వాదశి అంటే ఏకాదశి తర్వాత రోజున తెంపకూడదు. ముందు రోజే తెంపుకొని ఉంచుకోవాలి స్వామి కైంకర్యం కోసం. ఏకాదశి యొక్క ముఖ్య ఉద్దేశ్యం మన శరీరం యొక్క అవసరాలను తగ్గించి శ్రవణం, కీర్తనం, హరినామస్మరణం ఎక్కువ చేయాలి. మన రోజును కృష్ణుని యొక్క విగ్రహం లేదా ప్రతిమను పూజించటంతో మొదలు పెట్టడం చాలా మంచిది. ధూపం, దీపం, తులసి పత్రం అంటే ఏకాదశి ముందు రోజు తెంపినది, పండ్లు, పూలు సమర్పించి ఆ శ్రీకృష్ణుని, విష్ణుమూర్తిని కృపకు కోసం ప్రార్థించాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మంత్రాన్ని కానీ శ్రీరామ, నారాయణ, గోవింద ఇలా నామాన్ని కానీ జపిస్తూ ఉండాలి రోజంతా కూడా. ఏకాదశి రోజున మాంసము, చేపలు, గుడ్లు, పుట్టగొడుగులు, మద్యం, ఉల్లిపాయ, వెల్లుల్లి, పత్తు పదార్థాలు మరియు ఇతర తామసిక పదార్థాలను తీసుకోకూడదు. ద్వాదశి రోజున పొద్దున్నే లేచి స్నానం చేసి విష్ణుమూర్తిని ఆరాధించి ఉపవాసాన్ని విడిచిపెట్టడం చేయాలి. ఈ సమయం ప్రతి ఏకాదశికి మారుతుంది.